అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కల్తీ నెయ్యి కలకలం సృష్టించింది. ప్రఖ్యాతిగాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు దుకాణాల్లో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. లక్ష్మీ డ్రై ఫ్రూట్స్ షాపులో కల్తీ నెయ్యిపై ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేపట్టారు. 80 కేజీల కల్తీ నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానికంగా ఉన్న పలు షాపుల్లోనూ దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వినియోగాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. నూనె కలుస్తుంది అంటున్నానండి. అవునండి, వేరే బయట అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కల్తీ నెయ్యి కలకలం సృష్టించింది. ప్రఖ్యాతిగాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, ఏవైతే కల్తీ నెయ్యి ఆరోపణలు వస్తున్నాయో దీంట్లో వాస్తవం ఎంత, ఎక్కడెక్కడ జరుగుతుంది? ఇలా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం పూతరేకులు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మధ్య గత కొంతకాలంగా కూడా కొంతమంది స్వార్థపరులు కల్తీ నెయ్యితో కూడా ఈ పూతరేకులు తయారు చేస్తున్నారని కూడా గత కొంతకాలం నుండి కూడా దీనిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పలు దుకాణాల్లో పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు కొన్ని షాపుల పైన అయితే దాడులు చేసి కొంత కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తాజాగా ఈ రోజు స్థానికంగా ఉన్న లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉందని స్థానిక రెవెన్యూ అధికారులే, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో సుమారు 80 కేజీల కల్తీ నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అలాగే స్థానికంగా ఉన్న మరికొన్ని దుకాణాల్లో కూడా దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు పూతరేకుల తయారీలో ఇటు నాసిరకమైన కల్తీ నెయ్యిని వాడటంతో ఇట్లు ప్రజల ఆరోగ్యం అయితే కూడా పాడవుతుందనే చెప్పవచ్చు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టి ఈ దాడులు నిర్వహించడంతో కొంతమంది స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అండ్ కల్తీ నెయ్యిలో వాళ్ళు ఎటువంటి పదార్థాలు యూజ్ చేస్తున్నారు? అయితే ఈ కల్తీ నెయ్యిగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఇటు పూతరేకులు ఇటు స్థానికంగా ఇటు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఆత్రేయపురం ప్రాంతంలో ఇటు సుమారు ఇంచుమించు ఒక 100-200 షాపుల్లో అయితే వివిధ రకాల పూతరేకులను అయితే విక్రయిస్తుంటారు. ముఖ్యంగా అందులో డ్రై ఫ్రూట్ పూతరేకులు కానీ, ఇటు బెల్లం పూతరేకులు కానీ, ఇటు చక్కెర పూతరేకులు, ఇలా వివిధ రకాల పూతరేకులను తయారు చేస్తుంటారు. అంటే అందులో క్వాలిటీ బట్టి, డ్రై ఫ్రూట్స్ ని బట్టి వాటిని ధరను నిర్ణయిస్తుంటారు. అయితే ఇటు పూతరేకులు అమ్మకాలు జోరందుకోవడంతో ఇటు నెయ్యి వినియోగం పెరగడంతో ఇటు నెయ్యి కూడా ధర పెరగడంతో ఇటు కల్తీ నెయ్యి పైన ఆధారపడుతున్నారు. అయితే ఈ కల్తీ నెయ్యి ఏ రకంగా తయారు చేస్తున్నారు, ఇటు స్థానికంగా కొంతమంది దళారులు ఇటు కొవ్వు ఇతర పదార్థాలతోటి కలిపి ఇటు పామాయిల్ నూనెతో కూడా ఈ పామాయిల్ నూనె మరగబెట్టి కూడా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. దీనిపై అధిక లాభాల కోసం ఈ కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి ఈ పూతరేకులు తయారు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా హాని జరుగుతుందని కూడా కొంతమంది స్థానికులు ఆరోపిస్తున్నారు. శీల. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. ఆ బిల్డింగ్ నాకే వాళ్ళ ఫోన్ చేసి వచ్చాను ఇలాగ ఎలాగ పంపండి, మీరు వచ్చిన 2 బత్తాలు ఉన్నాయి.